పెద్దల సభలో చట్టాలకు నెలవైన పార్లమెంట్లో తెలంగాణ గడ్డపై పుట్టిన ఒక కేంద్ర మంత్రి నోటి వెంట ఇన్నబద్దాలా? తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయమంటే వెన్ను చూపి పారిపోయిన కిషన్ రెడ్డి ఇవాళ చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారని ప్రజలు మండిపడుతున్నారు. 7 మండలాల ద్రోహం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే వరకు కిషన్ రెడ్డి మాటల వెనక ఉన్న వికృతత్వం ఏంటి? ఆంధ్ర రాజధానిపై కాంగ్రెస్ ఎంపీల అత్యుత్సాహం వెనక ఉన్న మర్మమేంటి? ఈ రోజు మన స్టోరీలో పచ్చి నిజాలను బయటపెడదాం. तेलंगाना फॉर्मेशन के बाद, तेलंगाना फॉर्मेशन से पहले जो विलेजेस भद्राचलम का आंध्र प्रदेश में दिया है, वो कांग्रेस पार्टी जब बाइफर्केशन बिल में वो इनबिल्ड था, वो लोग तय किया है. जब उसके बाद यही केसीआर जी ने सोनिया गांधी घर पे जाकर डिनर खाके पैर पकड़ के, जब याद नहीं आया क्या? जब पूछना था क्यों नहीं पूछे? क्यों नहीं पूछे? जब आज क्यों पूछ रहे? आज जो बाइफर्केशन एक्ट के अंदर, बाइफर्केशन एक्ट के अंदर जो विलेजेस बिल में लड़ा, आप बोल रहे थे तो नहीं बोले. अब आप सोनिया गांधी का पैर पकड़ के आपसे बात किया है. जब आप क्यों नहीं पूछा? नहीं बोले. दूसरा विषय आप सुनिए. आज मैं पूछना चाहता हूँ कालेश्वरम. కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ఒక మాట చెప్పారు. 7 మండలాలను ఏపీకి అప్పగించడం విభజన చట్టంలోనే ఉందట. ఇది పచ్చి అబద్ధం కాదా? 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఆర్డినెన్స్ ద్వారా విభజన చట్టాన్ని సవరించి తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీకి కట్టబెట్టింది ముమ్మాటికి మీ ప్రభుత్వం కాదా? ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చి మిమ్మల్ని ఎండగట్టిన విషయం మర్చిపోయారా? తెలంగాణ భూభాగం పరాయి రాష్ట్రం పాలైతే అది మీ పాపమే అని కేసీఆర్ ఆనాడే మిమ్మల్ని హెచ్చరించిన మాట మీకు గుర్తులేదా అని తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డిని నేడు ప్రశ్నిస్తున్నారు. 7 మండలాలను ఏపీకి అప్పనంగా అప్పగిస్తుంటే అడిగేవారు, అడ్డుకునేవారు లేరు. ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా 7 మండలాల ప్రజలు వాపోతున్నారు. ఢిల్లీ పెద్దలతో ఆ 7 మండలాలు కూడా తెలంగాణ భూభాగంలోనివే అని కేసీఆర్ కొట్లాడిన రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ సీఎంగా లేకపోవడంతో వారికి అవకాశం దొరికింది. ఇక్కడ అడ్డుకోవడానికి, అడ్డుపడటానికి ఎవరూ కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉంది స్వయాన చంద్రబాబు శిష్యుడే కదా అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయనే సామెత అన్నట్టుగానే ఉంది. రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం చంద్రబాబు చల్లగానే ఉంటారని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక కాళేశ్వరం గురించి కిషన్ రెడ్డి మాట్లాడటం చూస్తుంటే ఉల్టా చోర్ కోత్వాల్ కోడా అంటే అన్నట్టుంది. కేసీఆర్ తన జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టారా అని అడుగుతున్నారు. కిషన్ రెడ్డి, మరి మీ బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు మీ సొంత పైసలు ఇస్తున్నారా? ఆ డబ్బులేమైనా దుబాయ్లో ముద్రిస్తున్నారా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల సొమ్ముతోనే కడుతుంది. కానీ ఆ సొమ్ముతో అద్భుతాలు సృష్టించడం కేసీఆర్కే సాధ్యమైంది. 148 మీటర్ల దిగువ నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి మండు టెండల్లో మత్తడి దుంకిస్తున్న కాళేశ్వరం నీళ్లు మీ కళ్లకు కనిపించట్లేదా? పంట పొలాల్లో పారుతున్న జలాలను చూపిస్తాం, వచ్చే దమ్ము మీకుందా అంటూ కిషన్ రెడ్డిని నిలదీస్తున్నారు. కిషన్ రెడ్డి, మీరు రేవంత్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ చదువుతున్నారో లేక మీ సొంత మాటలు అర్థం కావడం లేదు. కానీ మీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ చూడండి. అందులో 8వ చాప్టర్ ఏం చెబుతోంది? 2014లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న తెలంగాణ సాగు విస్తీర్ణం 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని, దానికి కారణం కాళేశ్వరం మిషన్ కాకతీయ అని మీ కేంద్రమే ఒప్పుకుంది. మరి మీరేమో పార్లమెంట్లో కూర్చొని ఉపయోగం లేదంటున్నారు. ఇది మీ ద్వంద్వ నీతికి పరాకాష్ట కాదా అని కిషన్ రెడ్డిని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీల తీరు మరీ దారుణం. తెలంగాణకు రావాల్సిన విభజన నిధుల గురించి నోరు మెదపరు కానీ ఆంధ్ర రాజధాని గురించి తెగ సంబరపడిపోతున్నారు. రేణుకా చౌదరి అయితే ఏకంగా కమ్మరావతి అంటూ తన కుల ప్రీతిని చాటుకున్నారు. It was Amravati anyway. I had told the then chief minister, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. I have called it. మీరు గెలిచింది తెలంగాణ నుంచి, మీ కోట్లేసింది తెలంగాణ ప్రజలు. కానీ మీరు ఊడిగం చేస్తుంది మాత్రం ఆంధ్ర పాలకులక? తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పార్లమెంట్లో గడం విప్పే ధైర్యం
మీకు లేదా? ఇవాళ కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాలు చూస్తుంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని, అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రపంచమే ఆశ్చర్యపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ చేయడం అంటే తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే. చరిత్రను వక్రీకరిస్తే కాలమే మీకు బుద్ధి చెబుతుందని తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు.